మావా ఓ చిన్న స్టోరీ చెప్పుకుందామా? చెప్పరా చిన్న స్టోరీ ఏందో చూద్దామంటారా మావా? కొన్ని స్టోరీస్ అస్సలు బయట కనిపించావు మామ. అది నాలాగా అవి సైలెంట్గా జరుగుతుంటాయి మామ. అది ఎక్కడరా అంటే హార్ట్లో మామ. నా స్టోరీ కూడా అలానే స్టార్ట్ అయింది మామ. నాయిస్ కన్నా సైలెన్స్ ఎక్కువ లైఫ్ నాది. బయట నేను చాలా కామ్గా కనిపిస్తాను మామ, కానీ లోపల ప్రతిరోజు ఒక వార్ నడుస్తుండేది మామ. డౌట్స్ అండ్ ఫియర్స్తో 100 సార్లు ప్రశ్నించుకున్నాను మామ, నేను ఈ సమాజానికి సరిపోతానా అని చెప్పేసి. నేను చేసిన ప్రతి ట్రై సక్సెస్కి తీసుకోలేకపోవచ్చు మామ, కానీ ఒకటి ఉంటుందే ఫెయిల్యూర్, అది నన్ను అస్సలు వదలలేదు మామ. అరే మనం వదులుతామా? లేదు కదా. కానీ ఈ జర్నీలో మామ ఆ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫెయిల్యూర్ కాదు మామ, మన వెనకాల ఉండే జనాలు. అదేంట్రా మళ్ళీ చెప్పు, బాగుంది అంటారా? నా వెనకాల ఉన్న జనాలు మామ, వాళ్ళు మాట్లాడే మాటలు అబ్బా, ఈ మాటలే మామ నవ్వుకొని వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని మాటలు అయితే రాత్రిలో నిద్ర కూడా పట్టనివ్వలేదు మామ. అలా మాట్లాడతారు ఈ జనాలు. ఒక స్టేజ్లో మామ నేను నా రిఫ్లెక్షన్ని చూస్తూ, నిజంగా మనం ఈ సమాజానికి పనికిరామా? అరే అప్పుడే క్వశ్చన్ మార్క్ పెట్టాను మామ. అదే నా లోయెస్ట్ పాయింట్ అనుకున్నా. కానీ అక్కడ పుట్టింది మామ ఒక స్పార్క్, ఒక చిన్న థాట్ మామ. నేను ఈ సమాజానికి ఎందుకు సరిపోకూడదు? అప్పుడు నేను రియలైజ్ అయ్యాను మామ, వరల్డ్ నన్ను డిఫైన్ చేయొద్దు మామో, నేను నన్ను డిఫైన్ చేస్తా. నా పెయిన్ నా వీక్నెస్ కాదు మామో, అది నా పవర్. నా ఫెయిల్యూర్ నా ఎండ్ కాదు మామ, అది నా ఫౌండేషన్. ఎలా ఉంది మామ కొటేషన్? ఇప్పుడు నేను మాట్లాడట్లేదు ఎందుకంటే నా జర్నీ మాట్లాడాలి మావా. ఇది అర్థమై ఉండదు, అర్థం చేసుకో. నా వెనుక నవ్విన ప్రతి వాడు ఒక